గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఈరోజు సాటర్డే, ఇంకా పండగ కోసం అని చెప్పేసి ఇళ్ళల్లో పట్లు దులిపేసి నీట్గా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో పట్లు అయితే కొంచెం కొంచెం ఉన్నాయి, డోర్స్ కూడా అన్ని నీట్గా క్లాత్స్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. చిన్న పాప అయితే పడుకుంది, పెద్ద పాపని స్కూల్కి దిగబెట్టడానికి మా ఆయన వెళ్ళారనమాట. సో మా పనమ్మాయికి కూడా రమ్మను కొంచెం హెల్ప్ కోసం. ఇద్దరం కలిసి చేసేస్తామన్నమాట ఫాస్ట్గా. మేమైతే పండగకి ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకోము, అత్తవారి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. బట్ మన ఇల్లు కదా, కొంచెం నీట్గా పండగ రూపాన్ని అయినా క్లీన్ చేస్తామని చెప్పేసి క్లీనింగ్ అంతేని. ఈ డోర్స్ చూడండి ఎంత వరస్ట్గా ఉన్నాయో. క్లాత్తో తుడిసేద్దాం ఫాస్ట్గా. మళ్ళీ డస్ట్ అల్లా మన మీదకే వస్తుంది, మనకే లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి. ఇలా పండగ పేరు పెట్టేనా సంవత్సరానికి ఒకసారి నీట్గా ఇళ్ళల్లా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకే కదా పండగలు పెట్టారు పెద్దోళ్ళు. ఇప్పుడు నా కష్టం చూసి మా ఆయన కూడా కొంచెం సాయం చేస్తాను అనమాట. పాపం ధరణి ఒక్కదా ఏంటి కష్టపడుతుంది అని చెప్పేసి. థ్యాంక్స్ నాని. సింపుల్గా నాకు అందట్లేదు, ఇది కాస్త క్లీన్ చేశానంటే నాని నాకు ఎలాగందుతుంది రండి, నీకే అందట్లేదు. నేను ఎంత పట్టుకున్నాను. ఒక స్టూల్ వేసినంత మాత్రం నెలగందద్దు నాకు. ఫ్యాన్ చెప్పు ఇదిగండి ఇలాగే అంటారు అనమాట, మాటలు ఆడతారు కదా. నీ గురించి పొగిడినా తప్పేనని నన్నే అంటావు మళ్ళీ. పోన్లే మా యావి నన్ను పొగుడుతుంది అనుకోవచ్చు కదా. నేనైతే కిటికీలు తలుపులు అన్నీ క్లీన్ చేసినానండి, నీట్గా వచ్చే చూడండి. మా ఆయన మళ్ళీ నాకే అంటారు. డస్ట్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ మా ఇల్లు లోపలికి ఉంటుంది, రోడ్డు మీదకే కాదు. సో మా ఆయన చూసారా, నాకు అన్నదన్నా కూడా నీకు ఎందుకు అన్నదా అన్నాను. సో అందుకోసమే ఇంట్లో నా ఫ్యాన్కి అయితే ట్రై చేస్తున్నా, పర్లేదు అంటుంది. ఈ పొట్టోళ్ళతో ఇదే బాధ, మనం పనులు చేసినా కూడా ఇంట్లో వాళ్ళకి కనిపించదు అనమాట. అది మెయిన్ ప్రాబ్లం. ఈ రూమ్లో ఉంటే డోర్ కట్టలు కూడా తీస్తాం పక్క రూమ్లో. ఫస్ట్ టైం పక్క రూమ్లో డోర్ కట్టలు అయితే తీయడం అనమాట. ఇప్పుడైతే మారుస్తాను, ఆ డోర్ కట్టలు తడిపాక బెడ్రూమ్ ఈ రూమ్కి, మిగతా వేరే రూమ్కి వేస్తాను. ఇవైతే మా పిల్లలవి గుర్తులు. ఎక్కడైతే ఇది మా నాది 1 lakh సబ్స్క్రైబర్స్. సో ఇంకా ఫైనల్గా ఈ రూమ్ అయితే ఎత్తిపెట్టడం అయిపోయిందండి. ఇంకా వస్తాలి, తుడిచేస్తాను నేనే. లక్ష్మి అక్కడ ఆల్రెడీ సర్దుతుంది అనమాట, బాబు తనకి ఖాళీ లేదు, అందుకే తనకి నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఎంత చెత్త వచ్చింది కదా, ఇవన్నీ ఏకంగా ఎలకలు డొక్కులు కొరికిసాయి చిన్న చిన్నగా, మొత్తం కంపు చేసి పారేసాయి. ఇంట్లోని బెడ్రూమ్లోని హాల్లోని ఎంత చెత్త వచ్చిందనమాట, అవసరం లేనివి అవన్నీ. చూడండి ఇవైతే నీట్గా సరిదీసుకున్నాం, మళ్ళీ దులిపేసుకొని. మీద 12:30 అవుతుందండి. కంటిన్యూగా వాక్ చేస్తుంటేనే సరిపోతుంది, ఒక ఇంటిని క్లీన్ చేయడం అంత ఈజీ కాదు కదా. సో అంతా అయిపోయింది, హాలు అన్నీ. ఇంకా కిచెన్ అయితే ఇవన్నీ షేడ్స్ అన్నీ తీసేసి సర్దడం అయితే ఇప్పుడేం నేను పెట్టుకోవట్లేదు, తర్వాత మళ్ళీ ఎప్పుడో పెట్టుకుంటానమాట. అంటే ఇంకా నాకు ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎక్కువ చేసినా కూడా నా హెల్త్కి మంచిది కాదు కదా. మొన్నే ఆపరేషన్ అయ్యి 10 రోజులు కూడా అవ్వలేదు. నేనైతే అన్ని పనులు చేసేస్తున్నాను. కొంచెం మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకే చేసుకుందామని నేను ముందే అనుకునే మొదలు పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే మధ్యాహ్నం అంతా కూర్చొని ఇంకా దేవుడి సామాన్లు అదే ఎత్తి పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. సో అన్నీ తీసేసాను అనమాట. ఇప్పుడే ఇక్కడ చూడండి, ఇవన్నీ క్లీనింగ్లో అన్నీ ఇప్పుడు పెట్టేసుకుంటాను. ఈవినింగ్ అనేది దేవుని పెట్టుకుంటాను అనమాట. అందుకోసం స్నానం చేసి తలకు పోసుకొని దేవుని దగ్గరికి వచ్చాను. ఎన్ని రోజులైందో తెలుసా దీపం పెట్టేసుకొని. ఫస్ట్ పీరియడ్ ప్రాబ్లం, తర్వాత ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ వరుసగా కంటిన్యూస్గా ఇంకా పెట్టుకోవడం అవ్వలేదన్నమాట ఇంట్లోనే. సో ఈరోజు ఎలాగో పట్లు తులపడాలు క్లీనింగ్లు అన్నీ అవుతున్నాయి కాబట్టి దేవుడి సామాన్లు కూడా ఈరోజే తీసేద్దామని చెప్పేసి తీసేసాను. నెక్స్ట్ ఈరోజు శనివారం కాబట్టి దేవుడి సామాన్లు ఈరోజే కొన్ని రోజుల్లో కొన్ని రోజుల్లో తీస్తారంట కదా, శుక్రవారం తీయకూడదు. అందుకోసమే శనివారం అయితే తీసాను. ఇప్పుడు ఇవన్నీ సర్దుతాను నీట్గా అంతా తుడిచేసి. దేవుడి గూడు కూడా నీట్గా చేసేసుకున్నామండి. ఇవ్వండి, ఇదైతే కింద ఇవన్నీ అమర్చేసుకున్నాను అనమాట. ఈ ముగ్గులు ఇవన్నీ సాయంకాలం పెడతాను. ఇప్పుడు టైం దాటిపోద్ది కదా, పెట్టకూడదు మధ్యాహ్నం పూట, అందుకోసం. సెక్షన్కి అయితే వచ్చాను అనమాట. ఏమేమి చేస్తున్నానో చూపిస్తా.
యాక్చువల్గా ఏమేమి చేస్తున్నా చూపిస్తానని ఎందుకంటున్నాను అంటే యాక్చువల్గా ఈరోజు సింపుల్గా ఏదో ఒకటి తినేద్దాం అనుకున్నా. బట్ మా ఆయన అయితే నిన్నే చెప్పారు రాత్రి దాన్ని కంపల్సరిగా రేపు పలావ్ చెయ్యు, అలానే బఠానీ కర్రీ చెయ్యు, నాకు తినాలని ఉంది అనేసి. ఇంకా అడిగిన తర్వాత చేయకుండా ఉంటామా చెప్పండి. వాళ్ళకి ఇష్టమైంది పెట్టడమే కదా మన బాధ్యత. వాళ్ళు ఇష్టంగా తింటేనే హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు కదా. సో అందుకోసం అని చెప్పేసి పలావును బఠానీ కర్రీ చేస్తున్నా, చూపిస్తా. ఇంకా ఫాస్ట్గా అయితే తాలింపు పెట్టేశానండి పలావు. అలానే మా లక్ష్మికి కూడా మళ్ళీ రమ్మన్నాను అనమాట. తనకి కూడా ఫుడ్ ఇస్తాను లక్ష్మి తీసుకెళ్ళమని చెప్పేసి, అందుకే ఎక్కువ చేశాను. బాగా అయింది. టైం కూడా ఆల్మోస్ట్ 2 అయిపోతుందండి. 2:15, 2:30కి వస్తారు కాబట్టి రెడీ అయిపోతుంది ఆ టైంకి. వేడిగా పెడితే తింటారు హ్యాపీగా. అలానే ఇక్కడ వచ్చేసరికి బఠానీ అలానే బంగాళదుంప కర్రీ అనమాట. ఇంకా కచాంబరీ చేయాలి. ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందండి. అన్నీ సర్దుకున్నాను అనమాట ఇప్పుడు. సో ఇది హాలు, ఇది మా స్టోర్ రూమ్ అన్నట్టు. సో చూడండి నీట్గా ఉంది ఇప్పుడు. మరి మాకు కబోర్డ్స్ లేవు కాబట్టి సెల్ఫ్స్లో పెట్టుకోవడం వల్ల కొంచెం చూడడానికి అన్ఈజీగా అనిపిస్తుంది. బట్ మాకున్న దాంట్లో అలా సర్దేసుకున్నాను అంతేనే. ఈ ఉయ్యాల బాగుందో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రీసెంట్గానే తీసుకున్నాం. కావాలంటే లింక్ అనేది ప్రోడక్ట్ని అదే స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తా ప్రోడక్ట్ని. మా ఆయన ఇప్పుడే లంచ్కి అయితే వచ్చారు. వంట కూడా అయిపోయింది. యాక్చువల్గా లెనిషా ఇక్కడ ఆడుకుంటుందని చెప్పేసి ఈ బొంత ఈ పరుపు అన్నీ వేసామన్నమాట. యాక్చువల్గా ఇంకొక పరుపు ఉంది కాబట్టి ఈ దేవుడి సామాన్లన్నీ ఇక్కడ పెట్టాను. ఈవినింగ్ అయితే అమరుస్తానమాట. మా ఆయన దానికి మేకులు కొట్టడానికి చూస్తున్నారు. ఇగోండి ఇవి ఇంతంతా ఇదే ఇలా ఉంది. ఇంకా బెడ్రూమ్ దగ్గరికి వెళ్తే ఇవి కూడా నీట్గా చేస్తాము. అన్నీ సర్దేసి సెల్ఫ్స్ వేసేసి మళ్ళీ బెడ్షీట్స్ అన్నీ మార్చేసి ఇంకా డోర్ కర్టన్స్ వాష్కి వేసాను కాబట్టి అవ్వవు అప్పుడే. రేపు వేయాలి డోర్ కర్టన్స్. సో ఈ మినీ బీరువా తీసుకోవడం చాలా బాగుంది. ఆల్రెడీ 2-3 వీడియోల కింద అనుకుంటా దీని గురించి లింక్ ఇచ్చాను. ఈ వీడియోలో కూడా ఈ ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తానండి, కావాలంటే తీసుకోండి. ఇదైతే మాఫ్ బట్టలు అనమాట. దానికోసం మాఫ్ డొక్కు అన్నట్టు ఆ మోల్ పెట్టాను అనమాట. నీట్గా ఉంది చూడండి ఇప్పుడు బెడ్రూమ్. అదే వస్తున్నా. అంత హైట్ నేను పువ్వులు పెట్టలేను కదా. ఇంకా మేకలు అంటించిన మేకలు అనమాట వచ్చేసరికి మా ఆయన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు. అవైతే అంటించేసి అలా వెళ్ళిపోయారనమాట. అతను లంచ్ చేసి తర్వాత నేను 1 గంట సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ 4:30కి అలా లెగిసి దేవుడి సామాన్లన్నీ అమర్చుకొని 5:30 అయిపోయిందండి పూజ కంప్లీట్ అయ్యేసరికి. కానీ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది ఇలా పూజ చేసుకోవడం. చాలా రోజుల తర్వాత కదా ఇంట్లోని ఆ పూజ ఉంటే చాలా వైబ్ ఉంటుందండి. నాకు ఆ పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇళ్ళల్లో కూడా ధూపం వేసాను. సో ఇది ఈరోజు నా క్లీనింగ్ వీడియో. నెక్స్ట్ అన్ని సర్దుకోవడాలు రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.